హలో, బీట్రూట్ పచ్చడిని అమ్మ స్టైల్లో చూపించబోతున్నాను. 4 పెద్ద సైజు బీట్రూట్లను పేలు తీసి కడిగి తురుముకోవాలి. 20 ఎండుమిర్చిని తీసుకుని తొడిమెలు తీసి 2 సగాలుగా అన్నిటినీ విరుచుకుని కడాయిలో ఆయిల్ 2 స్పూన్స్ వేసుకుని ఎండుమిరపకాయలను వేసుకుని 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ధనియాలు వేసుకుని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 6 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తురిమిన బీట్రూట్ ని వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పెద్ద నిమ్మపండు సైజు చింతపండుని కడిగి వేసుకుని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి వేయించిన ఎండుమిర్చిని తగినంత ఉప్పుని ఒకేసారి వేసి మిక్సీ పట్టి బీట్రూట్ మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుని పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని 2 ఎండుమిర్చి వేసుకుని 10 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి వేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసి పోపు వేగాక బీట్రూట్ పచ్చడిని వేసి కొంచెం ఇంగువ వేసి పచ్చడిని కొంచెం సేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా రుచిగా ఉంటుంది.